మాది కర్నూలు జిల్లా గోనేల మండలంలో ఇక్కడ ఏది లక్ష్మీపేట కదా. ఇక్కడ అన్నలు పాము చూసి మనకు ఫోన్ చేయడం జరిగిందనమాట. అన్న మీరు పాముని ఎలా గుర్తించారు అన్నది దాన్ని రిసీవ్ చేద్దాం రాండి. మరి ఫస్ట్ ఆ బండలు చెప్తారా మరి మీరు? అక్కడ తమ్ముడు నిలబెట్టలా, నిలబెడితేనే పడగ ఎత్తుకొని ఉంటుందే ఉంటుంది ఇదిగాడు. ఇంకట్రీ డబ్బా తీసుకురాబా తమ్ముడు, ఒకటి డబ్బా. అక్కడ రజ్జా కుక్కడ ఎత్తుకురండి మీరు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, ఇందులో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయితలను పోతుంటారు అన్నమాట చాలామంది. మధ్యలో నాటు వేద్దాం మంత్రాలు పోయి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా చేయకూడదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది అనమాట. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ఒక వారంలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వస్తాం. ఇంకా నాటు వేద్దాం మంత్రాలను పోతే మన ప్రాణాలు పోయేది మధ్యనేనమాట. ఇంకోటి ఏముందంటే పాములు పగపడతాయి అంటుంటారు అన్నమాట చాలామంది. ఈ పామే కాదు ఏ పామైనా పగపట్టలేదు. దీనికి అంత మైండ్ లేదు, అంటే దీనికి అంత బ్రెయిన్ లేదనమాట. ఇంకా మధ్యలో అపోహం ఉంది అంతే. ఇంకోటి పాము తలలో రాళ్ళు ఉంటాయి, నాగమణి ఉంటుంది, నల్ల రాళ్ళు ఉంటాయి. అవి ఉంటే పాము మన దగ్గర రాదు. ఆ రాయి ఉండడం వల్ల మనకు పాము కరవలేదు. అది కూడా అంటుంటారు అనమాట. తప్పది. ఏ రాయి ఉన్నా ఏ చెట్టు ఉన్నా కానీ పాము కరిచేతుంటే కరుస్తుంది.